హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మీ అందరికి ఒక మంచి హెల్దీ స్నాక్ ఆప్షన్ చూపిస్తానండి. సో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా చేసి ఇవ్వచ్చు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్. దీన్ని స్నాక్ లాగానే కాకుండా మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లంచ్లో తీసుకోవచ్చు. హై ప్రోటీన్ రెసిపీ అండి. మరేవి లేదండి, మొలకెత్తిన పెసర్లతో ఈజీగా స్నాక్ అనమాట. సో మనం మొలకెత్తించిన తర్వాత అందరూ వాటిని అంతసేపు నమ్మలేరండి. చిన్నపిల్లలు ముఖ్యంగా అంతసేపు తినలేరు, అలాగే పెద్దవాళ్ళు కూడా. సో వాళ్ళకి స్టీమ్ చేసిస్తే ఈజీగా తినేస్తారనమాట. అలానే కాకుండా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది, మనకు కనిపించదు. సో అలాంటప్పుడు కొద్దిగా స్టీమ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. సో వాటిని స్టీమ్ చేసుకొని తింటే ఈజీగా తినేసేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను పదండి. సో ముందుగా ఒక ప్యాన్ వేడి చేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసాను. చాలా తక్కువనే పడుతుంది, ఎక్కువ అస్సలు పట్టదు. సో వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఇలా. సో అవి కొంచెం వేగిన తర్వాత అందులో మనము ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా మీకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చండి. ఇందులో నేను సింపుల్గా చూపిస్తున్నాను. సో ఒక ఎండుమిర్చి వేసేసుకొని అలాగే కరివేపాకు వేసేసుకొని మనం మొలకెత్తించిన విత్తనాలని ఇందులో వేసేసుకోవాలి. సో ఇవేనండి. సో మీరు ఈ ప్లేస్లో ఏదైనా వాడుకోవచ్చండి. సో మొలకెత్తించిన తర్వాత అందులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుందండి. సో ఇలా వేయించేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసేసి పైనుంచి కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసేసుకోవాలి తగినంత. ఇది సింపుల్ అండి. సో పిల్లలకి బేసిక్ రెసిపీ. సో మీకు ఇందులో ఇంకా కావాలి అనుకుంటే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు, టొమాటోస్, కీరా అవన్నీ కట్ చేసుకొని సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు. సో మీ ఆప్షనల్ అనమాట, మీకు నచ్చినట్టు మీకు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. సింపుల్గా ఇలా చేసేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు, మీరైనా తీసేసుకోవచ్చు. సో బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. హెల్దీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. చెప్పాను కదండి, బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు. సో పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. కొంచెం స్టీమ్ చేసాము అంటే మనకు అవి సాఫ్టన్ అవుతాయి అన్నమాట. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.